ముస్లిమేతర అమ్మాయిల్ని, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అబ్బాయిలు ప్రేమ పేరుతో వాళ్ళతో తిరగటం. కొన్ని చోట్లన వాళ్ళ పేరు, వాళ్ళ మతం కానీ, వాళ్ళ పేరు కానీ తప్పు చెప్పి, అంటే హిందూ అమ్మాయిల దగ్గరకొచ్చాడు, హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిగానే, హిందూ అబ్బాయిలాగానే పేరు చెప్పి, క్రైస్తవ అమ్మాయిల దగ్గరకొచ్చినప్పుడు తను క్రైస్తవుడిలాగానే, క్రైస్తవ అబ్బాయిలాగానే చెప్పి, వాళ్ళతో ప్రేమలో పడేసి, పెళ్లి చేసుకున్న తర్వాతన మతం మార్పించేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి వాటినే లవ్ జిహాద్ అంటున్నారు. ఇప్పటికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా చోట్ల చట్టాలు కూడా చేశారు. అంటే మతం, ఇప్పుడు ప్రేమ మతాలకి సంబంధం లేదు, మతాలకు అతీతం అన్నప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరి మతం వాళ్ళు పాటించవచ్చు కదా. పెళ్ళయ్యాక అబ్బాయి మతంలోకి మారడం, లేదా పెళ్లికి ముందు ఒక మతంలో అని చెప్పేసి పెళ్ళయ్యాక ముస్లిం అని చెప్పేటటువంటి వ్యవహారాలు చేసే, చీటింగ్ చేసేటటువంటి వాళ్ళ మీద లవ్ జిహాద్ కేసులు పెడుతున్నారు. ఈ లవ్ జిహాద్ అనే పదం వాడటానికి వీల్లేదు, లవ్ జిహాద్ అని కేసులు పెట్టడానికి వీల్లేదు అంటూ మధ్యప్రదేశ్లో చేసిన చట్టం మీద వేసినటువంటి కేసుని అక్కడ హైకోర్టు కొట్టేసింది. మీడియాలో లవ్ జిహాద్ అనే పదాన్ని బ్యాన్ చెయ్యాలి అన్నటువంటి, సెన్సార్ చేయాలన్నటువంటి మరూఫ్ అహ్మద్ ఖాన్ అనేటటువంటి ముస్లిం మత పెద్ద వేసిన పిటిషన్ని కొట్టివేసింది న్యాయస్థానం.